పోయాను అర్థమవుతుందా? 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తున్నావు. 2000 రా. నేను ఇయ్యరా, నా ఇష్టం రా, వాడుకున్నా నేను. ఎప్పుడు ఇస్తాను? నేను 2 రోజులు ఇస్తాను నేను. ఏం 2 రోజులు? లేవు నాకు, లేవు. ఏం చేయాలి మరి నేను? లేకపోతే అయిపోయినాయి, అవసరం వచ్చినాయి, అడిగినా తీసుకున్నా. ఇస్తుంది సస్తాను ఎడికైనా పోయి. నెలన్నో 2 నెలలు 4 నెలలు అవుతుంది. ఇయ్యరా అస్సలు. 1 రూపాయి ఇయ్య. ఏం బిస్కెట్ వేసుకోపో, నువ్వని చెప్పుకుంటే చెప్పుకో. 1 రూపాయి ఇయ్య. ఇవ్వాలి చెప్పుకుంటే చెప్పుకోపో. 1 రూపాయి ఇయ్య నేను. 1 రూపాయి ఇయ్య. ఉన్నవే ఇయ్య నేను. అర్థమవుతుందా? 1 రూపాయి ఇయ్య. ఓ కూర్చునేమైంది ఇంకా? ఒక మాట ఇంకోటి 4 నెలల కింద నాకు పెట్టేసుకో. 1 నెల అన్నాడు, 2,000 తీసుకున్నాడు. నేను అనుకున్నా 2 నెలలు అవుతున్నాడు. అది తప్పు కాదు. పైసలు అవసరం ఉండే దోశ. ఇంకా మస్తు మందికి అడిగినా, ఎవ్వడు లేవు 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 అన్నాడు. సరే వీని కాడు ఉంది అని నాకు ఇచ్చేయండు. అయిపోయింది, అవసరం అయిపోయింది, తీసుకున్నా, వాడుకున్నా. ఇస్తా నేను ఎక్కడికైనా పోతానా? ఇస్తా అంటే ఇంటలేడు. మొన్నటిదాకా ఇద్దాం అనుకున్నా, పైసలు సెట్ అయినాక మొత్తం ఓకే. ఇంటికాడికి వచ్చి ఏడికి వచ్చి పైసలు ఇయ్యరా నేను. అదే ఇద్దామని మొన్నటిదాకా ఉండే, ఆడికొచ్చి ఈడికొచ్చి ఓకే ఇబ్బంది పెడితే నాకు బియ్యపోతుంది. లేపో ఎవరు చెప్తే నువ్వే చెప్తా. అన్యాయమా ఇదైతే? నెలకి అన్నప్పుడు నెలకి ఇవ్వాలి కదా. ఇయ్య నేను ఉన్నా కానీ ఇయ్యాడు కదా. ఇద్దాం అనుకున్నా, మంచిగా ఇద్దాం అనుకున్నా. నేను మొత్తం చెడగొట్టాడు. వాడు పైసలు మంచిగా అడిగి 9 నెలలు అన్నాడు, 2 నెలలు అన్నాడు, 3 నెలలు అయింది. ఇయ్య నేను. ఇయ్యరా నేను. ఏమంటుండో ఇయ్యాలి, లెక్క లెక్క ఇయ్యాలి కదా తాత. నెలకన్నప్పుడు నెలకి ఇవ్వాలి కదా. చెట్టు కాలే మళ్ళీ అప్పుడు, చెట్టు కాలే పైసలు మళ్ళీ అప్పుడు సెట్ కానీ 2 నెలల కానీ ఇవ్వాలి కదా. ఇప్పుడు 6 దాకా వచ్చింది పరిస్థితి. మళ్ళా ఉన్నవే ఇయ్య నేను. ఉన్నవే ఇయ్య. వచ్చిపోతుంది కదా. వీళ్ళు లంగా తాత తెలియదు, పెద్ద లంగాడు. ఏం కాదు కనపడి. ఏం లేదు, ఉట్టిగానే అవుతాయి. మజాక్లానే ఆడ వీడియో ఇస్తుంది. ఇలా ఆయప్పుడు చెయ్యి. ఆయను ఏం లేదు, లొల్లే లేదు, ఏం లేదు. చెయ్యపు లొల్లే ఏం లేదు, మజాక్లా. ఎందుకు కొట్టిరు? చేదాకేంది?